ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన పాఠము ప్రారంభ సంఘమునకు కృపావరాలు ఎలా విస్తరించినాయి, ప్రారంభ సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా విస్తరించింది, కృపావరాలు ఎలా విస్తరించినాయి, దీని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రకంగా మనం పరిశీలన చేసుకుంటే అపోస్తలులు హస్త నిక్షేపం ద్వారా ఏం జరుగుతుంది, సంఘములో కృపావరాలు విస్తరించబడుతున్నాయి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము జరుగుతూ ఉంది, ఇతరులు పొందుకుంటూ ఉన్నారు. 12 మంది దగ్గరే ఆగిపోలేదు, వేరే వాళ్ళు కూడా పొందుకుంటున్నారు. ఈ పొందుకున్న వాళ్ళల్లో సంఘంలో కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది అపోస్తలుగా, కొంతమంది ఏమో భాషలు మాట్లాడేవాళ్ళు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు, వివేచించేవాళ్ళు, కొంతమంది ఏమో స్వస్థపరచు కృపావరం గల వాళ్ళు, ఉపకారము, తర్వాత ప్రభుత్వాలు, ఇట్లా ఏమవుతుంది, సంఘంలో కృపావరాలు విస్తరిస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పిన దానికి కొంతమంది తప్పు పట్టుకోవచ్చు. లేదండి, అసలు అపోస్తలులు చేతులు ఉంచకపోయినా కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మరి అపోస్తలులు చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్మ పొందుకుంటారు అని ఎలా చెప్తున్నారు మీరు అనేసి కౌంటర్ వేస్తారు. మరి అలాంటి కౌంటర్ వేసినప్పుడు మరి దాని గురించి కూడా మనం పరిశీలన చేయాలి కదా, దాని గురించి కూడా చెప్పాలి కదా. ఎందుకంటే మిమ్ముని హేతువడుగు ప్రతివానికి సాత్వికంగా సమాధానం చెప్పాలి. నేను చెప్పింది ఏదో చెప్తాను, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పో అని అంటాం కాదు. ప్రతిదానికి సాత్వికంగా సమాధానం. ఎందుకంటే బైబిల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, మనం ఎత్తుక్కోవాలి. బైబిల్ అనగనగా ఒక కథ అన్నట్టు బైబిల్లో రాయబడలేదు. ఇవన్నీ మనం ఏం చేయాలి, ఎత్తుక్కుని అసలు అలా ఎందుకు జరిగింది, అలా జరగటానికి కారణం ఏంటి, ఇవన్నీ దాని రీజన్స్ కూడా మనం ఎత్తుక్కోవాలి. ఎందుకు జరిగింది, అసలు మామూలుగా జరగదు, కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు. జరిగి ఉంటే ఎందుకు జరిగింది, రీజన్స్ కూడా మనం ఆ ప్రత్యేక పరిస్థితి ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ మనం బైబిల్లోనే మనం దాన్ని పరిశీలన చేసుకుని దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే పేతురు కొర్నేలు ఇంటికి వస్తాడు. కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలు ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్ని జనులకి పేతురు ప్రసంగం చేస్తాడు. ఈ ప్రసంగం చేసినప్పుడు ఈ ప్రసంగాన్ని విన్నటువంటి వాళ్ళందరి మీద ఏం దిగిందంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను. చూద్దాము, 43వ వచనం కాడి నుంచి 10వ అధ్యాయం 43 నుంచి మనం చదువుదాం. పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారని నన్ను. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుతుండగా అతని బోధ వినిన వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. బోధ విన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగిందంట. ఏంటి ఇది, మీరేమో అపోస్తలులు వచ్చి చేతులు ఉంచితేనే పరిశుద్ధాత్మ దిగుద్ది, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, వాళ్ళ కృపావరాలు పొందుకుంటారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అంటారు కదా, కౌంటర్ వేస్తే మరి చెప్పాలి కదా, ఎందుకు, ఏంటి సంగతి, వీళ్ళు ఎవరు, అసలు వీళ్ళెవరు? అప్పుడు వరకు అన్ని జనుల ప్రవేశం జరిగిందా? అప్పుడు వరకు అన్ని జనుల ప్రవేశం జరగలేదు. ఎందుకంటే అంతకు మునుపు వరకు, అంటే
యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రము కొట్టివేయక మునుపు వరకు అసలు యూదులు అన్యజనులతో సావాసం చేయటం కానీ వాళ్ళని ముట్టుకుంటాం కానీ యూదులకి ధర్మము కాదు. వాళ్ళు ముట్టుకుంటాం ధర్మం కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి బాప్తిజం, వీళ్ళకి బోధ చేస్తాం, వీళ్ళకి బాప్తిజం ఎలా ఇవ్వగలరు? వీళ్ళు ఇవ్వటం కుదురుద్దా? ఇవ్వటం కుదరదు. ఇవ్వటం కుదరదు కనుక దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు కలగజేసుకుని పేతురికి దర్శనముల ద్వారా చూపించి మళ్ళీ ఇక్కడ కొర్నేలు దగ్గర దూతను పంపించి దూత ద్వారా పలానా దగ్గర చర్మకారుని దగ్గర పేతురు దిగున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని తీసుకురా, ఆయన్ని పిలిపించుకోండి అని చెప్తే ఈ ఇద్దరు మనుషుల్ని పంపిస్తాం. మరి పేతురుకు కూడా దర్శనం కలగటం ద్వారా పేతురు కూడా అడ్డు చెప్పుకోకుండా రావటం, ఆ పేతురు మరి అక్కడికి కొర్నేలు ఇంటికి వెళ్ళటం, అక్కడ ప్రసంగం చేయటం, దాని ద్వారా ఇక్కడ జరిగింది ఏంటంటే అన్యజనులు ప్రవేశం అనేది జరిగింది. అసలు అన్యజనుల పరిస్థితి ఏంటి? అసలు సిచ్యువేషన్ వీళ్ళు ఇచ్చింది ఇక్కడ, వీళ్ళు పొందుకున్నదే యూదుల అన్యజనుల. ఇది మనం గమనించాలి. యూదుల అన్యజనుల. మరి అన్యజనులకి పేతురు ప్రసంగం చేస్తేనే ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మ కృపావరాలు పొందుకున్నారు, అన్ని భాషలతో మాట్లాడారు? ఇది 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 ఎవరు చేసిన పని? దేవుడు చేసిన పని. ఎందుకు చేశాడు? వీళ్ళు అన్ని జనులు అసలు అన్ని జనులు ఆ కాలానికి అన్ని జనులకి ఉన్న పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఏంటి? అలా ఉన్న పరిస్థితి ఏంటి? అన్ని జనులకు ఉన్న పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఎఫ్సి పత్రిక, నేను అందుకే చెప్తున్నా, ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడంట. కొట్టేసి ఏం చేశాడు? మీకును మాకును ఉండిన ధర్మశాస్త్రమును 14వ వచనం కాడి నుంచి 2:14 ఆయన మన సమాధానం అండి. మీకును అంటే మీకును అంటే అన్యజనులకును, మాకును అంటే యూదులకును లేక ఇశ్రాయేలీలకి ఉన్న ద్వేషం ఏంటి? ద్వేషము ధర్మశాస్త్రం అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయుచు వీరిద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడే ఉన్నాడు. అంతకు మునుపు అన్ని జనులకు ఉన్న పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రం కొట్టించిన తర్వాత అన్ని జనులకి ఉన్న పరిస్థితి ఏంటి? అది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మునుపు అన్ని జనులకి దేవుని ప్రజలు అవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అడ్డుంది. ఈ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. అంతకు మునుపు ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు ఏమైపోయారు? ధర్మశాస్త్రం కొట్టేయంగానే వీళ్ళు కూడా అన్ని జనులు అయిపోయారు. వీళ్ళు అన్ని జనులు, ఇశ్రాయేలీలైన అన్ని జనులు, వీళ్ళు కాదు, అంతకు మునుపు అన్ని జనులుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గర రావాలంటే వీళ్ళకేం ప్రకటన చేయాలి? వీళ్ళకి ఏం ప్రకటన జరగాలి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త ఎవరు ప్రకటన చేయాలి? అపోస్తులు, పరలోకమున. మరి సువార్త వాళ్ళు వినాలి, వాళ్ళు సంఘంలో చేర్చబడాలి అని అంటే వీళ్ళు కలవాలి అంటే వాళ్ళకి అంతకుమును ధర్మశాస్త్రం కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ముట్టుకుంటాం కానీ వాళ్ళ సావాసం కానీ చేయటం వీళ్ళు లేనటువంటి. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీలకి తెలియపరచడానికి వాళ్ళని అంటే అన్ని జనుల్ని కూడా నేను పరిశుద్ధపరిచాను. వాళ్ళు నిషిద్ధం కాదు. ఈ కాలంలో ఆల్రెడీ ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయింది కాబట్టి వాళ్ళు నిషిద్ధమని చెప్పొద్దు. వాళ్ళు కూడా
మీతో కూడా సహపౌరులే అని చెప్పడం కోసం దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. అంతకుముందు ఇశ్రాయేల్ అన్ని జనులకున్న పరిస్థితి ఏంటి మనం చూద్దాం. అన్ని జనులకున్న పరిస్థితి అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో 28వ వచనంలో 10వ అధ్యాయం 28వ వచనంలో అన్ని జనులకున్న పరిస్థితి ధర్మశాస్త్రము. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చూడండి, యూదునికి ధర్మము కాదు ఏంటి? అన్ని జనులు ముట్టుకుంటాం, వాళ్ళతో సావాసం చేయటం అనేది అన్ని జనులకి ధర్మం కాదు. ఇంకా యూదులకి ధర్మం కాదు, అన్ని జనులకి ముట్టుకోకూడదు. మరి ధర్మశాస్త్రం లేని వారు కదా, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇలా ధర్మశాస్త్రం లేనివారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు లేని కాలంలో వారు, నాటి కాలంలో వారు ఎవరు అంటే అన్ని జనులు. ధర్మశాస్త్రము లేని వాళ్ళు అన్ని జనులు ధర్మశాస్త్రంలో. రోమపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని వాళ్ళు ఎవరు అంటే అన్ని జనులు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్ని జనులు ఎవరంటే ధర్మశాస్త్రము లేని వాళ్ళు. 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు. చూడండి, ధర్మశాస్త్రము లేని వాళ్ళు ఎవరు? అన్ని జనులు. అలాగే ఈ ధర్మశాస్త్రము లేని వాళ్ళు ధర్మశాస్త్రం ఎరుగుతారా? ఎరగరు. అయితే ధర్మశాస్త్రం ఎరగని వాళ్ళు అన్ని జనులు. వీళ్ళు ఎవరంటే శాపగ్రస్తమైంది అంటాడు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు అన్ని జనులు, ఈ అన్ని జనులు శాపగ్రస్తమైన వాళ్ళు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 49వ వచనం. చూడండి, ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో అన్ని జనుల పరిస్థితి ఏంటి? యూదులు అన్ని జనులు సహవాసం చేయొచ్చా? వాళ్ళతో కలిసి తిరగొచ్చా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని ధర్మశాస్త్రం కొట్టివేయటం ద్వారా దేవుడు వీళ్ళిద్దరిని కలుపుతున్నాడు అనేసి తెలియపరచడానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయవలసి వచ్చింది. ఆ చేసిన కార్యమే పేతురు ప్రసంగం ద్వారా అన్ని జనులు పరిశుద్ధాత్మను పొందుకుంటాం. యోహాను సువార్త 7:49. అన్ని జనుల పరిస్థితి ఏంటి? అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనది. ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనది. చూద్దామండి. తర్వాత గల్తీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన ఇది కావాలి. జన్మము వలన యూదులం, మనం అన్ని జనులలో చేరిన అన్ని జనులు పాపులు, శాపగ్రస్తులు, పాపులు. చూడండి, నాటి కాలంలో అన్ని జనులు అపరాధాల వలన శరీరమందు సున్నతి పొందకం వలన వాళ్ళు మృతులే ఉన్నారు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్ని జనులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అపరాధాల వలన శరీరమందు సున్నత పొందకం ఉండటం వల్ల వారు మృతులై ఉన్నారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను. చూడండి, ఎవరు శరీరమందు సున్నతి పొందని వాళ్ళు? అన్ని జనులు. సున్నతి లేని వాళ్ళు అన్ని జనులు. సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ధర్మశాస్త్రము లేనివారు. చూద్దాం అది ఎక్కడ. ఇది కూడా ఎలా ఉంటుంది దాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులైండి. చూడండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులంట, అన్ని జనులు. ఎందుకు వీళ్ళు ఎవరు అంటే శరీరం ముందు చేతితో చేయబడిన
సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన వీరు వీరు ఆ కాలం మంది ఎవరు? ఓ నో, ఆ కాలంలో ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయండి వావ్ క్రీస్తుకు దూరస్తులై ఉండేరని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు వెళ్ళి వాళ్ళని ముట్టుకుని వాళ్ళని ఎత్తి మీద వాళ్ళకి వాళ్ళకి హస్తనిక్షేపం చేయటం అనేది కరెక్టా? చేయగలరా? అంత ధైర్యం చేయగలరా? వీళ్ళైతే చేయలేరు. అందుకనే దేవుడు అక్కడ కార్యం చేయాలి గనక ఒక అద్భుతమైనటువంటి అక్కడ సిచ్యువేషన్ని ఆయన ఏర్పాటు చేశాడు. పేతురికి దర్శనం కలగటం, కొర్నేలు దగ్గర అవన్నీ వాక్యాలు మనం చూద్దాం. కొర్నేలు దగ్గర దూతను పంపించటం, మళ్ళీ పేతురు కొర్నేలు ఇంటికి రావటం, అక్కడ వాక్యం ప్రకటించినటువంటి వాక్యాన్ని వీళ్ళు ఆసక్తితో వినటం ద్వారా బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు. దిగిన తర్వాత అక్కడ ఏమంటున్నారు? దిగిన తర్వాత అక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో 45 కాడి నుంచి చదువుతాం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో సాగారు. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని భాషలతో మాట్లాడుతూ దేవుని గనపరుస్తున్నారు. 47వ వచనం పేతురు అంటున్నాడు అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు చూడండి, మనకి వీళ్ళకి తేడా లేదు అని చూపించటానికి దేవుడు వీళ్ళకి ఏం చేశాడు? బోధ విన్నప్పుడే పరిశుద్ధాత్మని వాళ్ళ మీద కుమ్మరింప చేశాడు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయి వీళ్ళు గ్రహించి అప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు. పేతురు చెప్తున్నాడు. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా? అంతకు మునుపు అసలు వీళ్ళు పరదేశులు, సహపౌరులు కాదు, దేవుడు లేని వాళ్ళు, సున్నతి లేని వారు, వాగ్దాన నిబంధనలు లేని వారు, శాపగ్రస్తులు, పాపులు. వాళ్ళతో ముట్టుకుంటాం కానీ, వాళ్ళతో సావాసం చేయటం కానీ, ఈ సిచ్యువేషన్ అంతా మీకు అర్థం కావాలి. ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేక కార్యాన్ని ఎందుకు చేశాడు అనేది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి కానీ అసలు బోధ విన్న వాళ్ళందరి మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళ పేతురు ప్రసంగం చేస్తే అక్కడ బోధ విన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, నా బోధ విన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటారా అని నువ్వు గుంజుకుంటే సరిపోదు. నువ్వు ఇప్పుడు చెప్తే సరిపోదు. అది ఎందుకు జరిగింది? అదొక ప్రత్యేక పరిస్థితి. అప్పటి వరకు అన్ని జనులు ఎవరు కూడా సంఘంలోనికి ప్రవేశించలేదు. అన్ని జనుల ప్రవేశము అక్కడే జరిగింది. అన్ని జనుల యొక్క ప్రవేశం అక్కడే జరిగింది. అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమైంది అక్కడే. అందుకనే ప్రత్యేక పరిస్థితి. ఇంకా కొన్ని చూద్దాం చూడండి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. మనం ఇందాక ఏం చదువుకున్నాం? కొలసీ పత్రిక చదువుకుంటా మళ్ళీ మధ్యలోంచి ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం. మళ్ళీ కొలసీకే వద్దాం. కొలసీకి వద్దాం కాదు, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 కానిచ్చి, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 కానిచ్చి బయటికి వెళ్ళిపోయాం మధ్యలో. మరియు అంటే అన్ని జనుల పరిస్థితి ఏంటని చెప్పుకుంటా కొలసీ పత్రిక దగ్గర ఆగిపోయి మళ్ళీ ఇక్కడికి ఎఫ్సి పత్రిక ఇంకో దగ్గరికి అక్కడికి వెళ్ళాం. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను
మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. తర్వాత చాలు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? ఒకప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అపరాధము వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండటం వలన మృతులే ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని మరి యూదులతో సహపౌరులు చేస్తానికి, సమాన వారసులు చేస్తానికి, వాగ్దానములో పాలివారు చేస్తానికి, దేవుడు కలిగిన వారిగా చేస్తానికి దేవుడు మొట్టమొదట ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయించాడు. కొట్టివేయబడిన తర్వాత మరి వీళ్ళకి అర్థమవట్లేదు, యూదులకి అర్థమవట్లేదు. వీళ్ళకి కూడా అన్ని జనులకు కూడా సువార్త వెళ్ళి చెప్పాలి అనేది అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పేతురుకి జ్ఞానం వస్తానికి ఒక దర్శనం చూపించి అక్కడ పో దేవుడు పవిత్రపరిచినట్లే నేను నిషిద్ధమైంది ఎప్పుడు తిన్నంటమే అనేసి ఒక దర్శనం చూపించి దాని ద్వారా చెప్పి అక్కడ పంపించాడు. అంటే వీళ్ళకేంటి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళటం. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పాడు కదా, మీరు అన్ని జనుల దానిలోకి వెళ్ళకుడి. 10వ అధ్యాయంలో 15వ వచనం, సమరయల్లో ఏ పట్టణస్తుల దగ్గరికి వెళ్ళకుడి, నశించిన గొర్రెల యొద్దకి అనగా నశించిన ఇతర 10వ అధ్యాయం 5వ వచనం, ఆయన 12 మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయల్లో ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేల్ వంశంలోను నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి అని అక్కడ చెప్పిన మాట వాళ్ళకి గుర్తుంది. కానీ మృతుల్లోని తిరిగి లేచి చెప్పినప్పుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పిన మాట వీళ్ళకి గుర్తులేదు. అక్కడే ఉంది, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని అందుదురు గనక యూదయ సమరయ దేశంలో ఏందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పిన మాట వీళ్ళకి జ్ఞాపకం లేదు. జ్ఞాపకం ఉంటే ప్రభువా నిషిద్ధమైంది నేను తిన్న ప్రభువా అని ఎందుకంటాడు పేతురు? అక్కడ చెప్పాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని అక్కడ చెప్పిన మాట గుర్తుందా వీళ్ళకి? మరి వెళ్ళి చెప్పారా? ఎప్పుడన్నా చెప్పారా? వీళ్ళు ఇక్కడిక్కడే బొంగరంలా తిరుగుతున్నారు కానీ వెళ్ళి చెప్పారా? అందుకనే చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఇవన్నీ అన్ని జనులు అంటే పాపులు, అన్ని జనులు అంటే సున్నతి వీళ్ళు పరజనులు అనేసి వీళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం కానీ వాళ్ళకు కూడా కృపావరాలు చేయటానికి కానీ వీళ్ళు ప్రయత్నం చేయట్లేదు. దేవుడు కలగజేసుకుంటేనే తప్ప వీళ్ళు కదలలేదు. ఇంకా ఇక్కడ చూద్దాం, ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో అన్ని జనుల పరిస్థితి ఎందుకు వీళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళలేకపోయారు? అన్ని జనుల స్థితి ఎలాంటిది? ఎలాంటి స్థితి ఉండటం ద్వారా, ఎలాంటి పరిస్థితుల్లో అన్ని జనులు ఉండటం ద్వారా అక్కడ దేవుడు పేతురు బోధ విన్న వారందరికీ, చేతులు ఉంచుకోకుండానే పేతురు బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ పొందుకుంటానికి అక్కడ ఆస్కారం ఎందుకు జరిగించాడు దేవుడు అనేదాన్ని మనం చూస్తున్నాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో 4, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను అని, వారైతే అందమైన మనస్సు గలవారై వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి
వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుతున్నారు. సిగ్గులేని వారు నానా విధములైన అపవిత్రత అత్యాశల్లో జరిగించుతూ తమను తామే కామకత్వమునకు అప్పగించుకునేటటువంటి పరిస్థితి అన్ని జనులకు ఉంది. అలాగే ఈ అన్ని జనులు ఎవరంటే దేవుని ఎరగని అన్ని జనులు, దేవుని ఎరగనటువంటి వాళ్ళు. 1 దశలోనిక 4వ అధ్యాయంలో 4-5 వచనాలు, 1 దశలోనిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అన్ని జనుల స్థితి ఎలా ఉంటుంది ఏంటి? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండిటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని వాడెవరో అన్యజనుడు. కాబట్టి ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వాళ్ళతో ఉంటున్నాడు. అన్యజనుల ఇష్టము చొప్పున అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అనేసి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము అన్యజనుల యొక్క స్థితి ఎలాంటిది అనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. 4:3 మనము పోకరి చేష్టలను దురాశలను మద్యపానములను అల్లరితో కూడిన ఆటపాటలను తాగుబోతు విందులను చేయదగనే విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలం. అలాగే యేసుక్రీస్తు కూడా అన్ని జనుల స్థితి ఎలా ఉంటుంది అనేసి కొన్ని సంగతులు చెప్పాడు. చూద్దాం. మత్తయి సువార్త 5:47లో మత్తయి సువార్త 5:47లో అన్ని జనులు ఏం చేస్తారో మీరు ఏం చేయొద్దు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అక్కడ మత్తయి 5వ అధ్యాయం 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుతున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుతున్న అన్ని జనులు ఎలా చేస్తారంట? సహోదరులకు మాత్రమే వందనాలు చెల్లిస్తారంట. అన్ని జనులు చేసే పనులు ఇవన్నీ. తర్వాత మత్తయి 6 అధ్యాయం 7వ వచనం, మత్తయి 6 అధ్యాయం 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలండి. అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అనే చెప్తున్నాడు. అన్య జనుల వలె. మత్తయి సువార్త 6:31, మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్య జనులు వీటన్నింటి విషయమే విచారింతురు. చూడండి, అన్య జనుల పరిస్థితి ఎలా ఉంది. మనకి ఇవన్నీ అర్థం కాదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ చూడం. ఇవన్నీ మొండి వాదన అనమాట. ఏమండి మీరు అపోస్తులు చేతులు ఇస్తేనే పరిశుద్ధాత్మ పొందుకుంటారన్నారు. అక్కడ పేతురు ప్రసంగం చేస్తేనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మరి మీరు తప్పు చెప్తున్నారు అనేసి ఇవన్నీ తెలవదా? మనకి ఇవన్నీ తెలవదా? ఎందుకు అనేది చెప్తున్నాం కదా. అవి కూడా చెప్తాం మేము. అది కూడా తెలుసు. ఎందుకో తెలుసు. ఎందుకంటే ఆ కాలంలో అన్ని జనుల పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉంది? అన్ని జనుల స్థితి ఏంటి ఆ కాలంలో? వాళ్ళు మునుపు శరీర విషయంలో అన్ని జనులు శరీరం ముందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు లేనివారు అనబడినవారు. ఆ కాలం ముందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాదు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరిజనులు, నిరీక్షణ లేనివారు, లోకముందు దేవుడు లేనివారు, క్రీస్తునకు దూరస్తులై ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఏం జరిగింది? దేవుడు యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఎఫ్సి 14 వచ్చిన కింద వరకు 14 నుంచి కింద చదివితే ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటి చేత మధ్య గోడను పడగొట్టు ఉభయంలో ఏకము చేసను. ఇట్లా ఉభయంలో ఏకం చేసేసాడు. ఈ సంగతి వీళ్ళకి తెలవాలి కదా. ముందే చెప్పేశాడు యేసుక్రీస్తు మృతుల్లో తిరిగిలే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయన్నాడు. మీరు యూదయ సమరయ దేశాలందు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారండి. అంతకు మునుపు ఏం చెప్పాడు? మత్తయి 10:5లో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడక మునుపు ఏం చెప్పాడు?
మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు. మృతుల్లోండి తిరిగి లేచాడు కదా, అప్పటికి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. అయ్యా మీకు వాళ్ళకి మీకు ఉన్న మధ్యలో ఉన్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం మధ్య కూడా కొట్టేశాను కనుక ఇవన్నీ చెప్పాలా? కూర్చోబెట్టి వరుసలో చెప్పి రాసుకోండి లిస్టు ఎందుకు చెప్పాడు? అది ధర్మశాస్త్రాన్ని కొట్టేసిన ఆయన అది అడ్డు లేదు కనుక మీరు ఆయన పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు యూదయ సమరయ దేశాలు ఏంటంటే భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. 16వ వచనం మార్కు 16:15లో సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అన్నాడు. మరి ఆ మాటలు వీళ్ళ గుర్తున్నాయా? గుర్తులేవు. గుర్తు లేకపోతే ఏం చేయాలి? గుర్తు చేయాలి కదా, గుర్తు చేయాలి. అందుకనే పేతురు ఏమంటున్నాడు? పేతురు ఇక్కడ ఏమంటున్నా అంటే చూద్దాం. అపోస్తల కార్యాల్లో 10వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పుకుంటూ వచ్చి ప్రతి జనములోనూ ఆయనకు నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చూద్దాం 34వ వచనం కానీ చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని అబ్బా అప్పటికి గ్రహించాడు. మరి చూడండి, మీరు సర్వలోకానికి వెళ్ళిన సర్వసృష్టి సువార్త ప్రకటన చేయండి అన్నప్పుడు అప్పుడు గ్రహించలా? మీరు యూదయ సమరయ దేశాలు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి అన్నప్పుడు అప్పుడు గ్రహించలా? ఇప్పుడు ఈయనకి దర్శనం కలిగితేనే అప్పుడు అర్థమైంది. గ్రహించి పక్షపాతి కాడని గ్రహించి ఉన్నాను. చూడండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు యూదులకు ప్రభు కాదు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించును. ఇది జరిగింది. ఇది గ్రహించటం కోసం చూడండి, అన్ని జనులు కూడా సువార్త నిమిత్తము సువార్త ద్వారా క్రీస్తులో పాలివారు, వాగ్దానంలో పాలివారు, సహపౌరులు, దేవుడు కలిగిన ప్రజలు అనేసి వీళ్ళకి తెలియపరచడానికి దేవుడు ఏం చేశాడు, అన్ని జనులకున్న స్థితి ఏంటి, ఇవన్నీ తెలిస్తేనే కదా అసలు అన్ని జనులు ఎందుకు ప్రసంగం చేస్తుంటేనే, పేతురు ప్రసంగం చేస్తుంటేనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనేది నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు? మొండి వాదం చేస్తానికే ఇక్కడ చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, అక్కడ వాక్యం చెప్తుంటేనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని ఈ రెండింటిని జడ్జ్ చేసి మొండి వాదం చేస్తానికే నువ్వు ఉన్నావు. కానీ అసలు అదెందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, అది ఎప్పుడూ జరుగుద్దా, మాటికి జరుగుద్దా? అది ఒకేసారి ప్రత్యేక పరిస్థితి, వాళ్ళ కళ్ళు తెరవటానికి, వాళ్ళకి బుద్ధి రావటానికి, వాళ్ళు గ్రహించగలగటానికి అన్ని జనులు దేవుడు శుద్ధిపరిచాడు. వాళ్ళను కూడా వాడికి కూడా సహపౌరులు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వీళ్ళకి తెలవటం కోసం అక్కడ ఒకేసారి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ జరిగింది. అంతేగాని పదాకా నీకు కూడా జరుగుద్దని అనుకుంటున్నావా? వీళ్ళు అదే అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా జరుగుద్ది అనుకుంటున్నారు. ప్రార్థన చేసి కనిపెట్టండి వచ్చేస్తుంది, రూమ్లో వచ్చేసాడు దిగిపోతున్నాడు అంటాడు. ఏంటి పద్దాకి దిగిపోతాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడని ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన వేరొక ఆదరణ కలదు. ఒక్కసారే వస్తాడు దిగేవాడు, ఒక్కసారి ఇక్కడే ఉంటాడు ఆయన. పద్దాకి దిగిరా అది కాదు. బైబిల్ అర్థం చేసుకోవాలి. మనము అమాయకులుగా ఉంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మోసపోయిన వాళ్ళు మొన్న మోసం చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు పాపం, అమాయకులు వాళ్ళు. వాళ్ళే మోసం చేస్తున్నారని మనం చెప్పడం కాదు, వాళ్ళు మోసపోయిన వాళ్ళు. అర్థమైందా? మోసపోయిన వాళ్ళని చూసి మనం మోసపోతున్నాం. మనం మోసం చేస్తున్నారు అనేసి వాళ్ళ మీద నింద ఇట్లా వాళ్ళు ఆల్రెడీ మోసపోయి వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు మోసపోతున్నారు. కాబట్టి అర్థం చేసుకోవటానికి వాళ్ళు ఎవరితోనో మోసపోయారు. ఇది ఎక్కడి నుంచి జరుపుకుంటూ వచ్చిందో లింకు.
మొదటి శతాబ్ద కాలం నుండి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళే తప్పు చేశారనేది కాదు, ఇప్పుడు వీళ్ళే తప్పు చేయలేదు కానీ తప్పులో ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి కదా, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా. లేదు ఆయనకంటే గొప్పడువా, నువ్వు ఈయనకంటే గొప్పడువా ఏంటి? మనుషులు చెప్తున్నా, వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదంటాడు దేవుడు. నరుని వేషము చూడడు, నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేదు అంటాడు పౌలు గలతీ సంఘంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎవరు ప్రామాణికము? వాక్యము ప్రామాణికమా లేకపోతే వ్యక్తి ప్రామాణికమా? నేను ప్రతి దానికి వాక్యాన్ని చూపిస్తున్నాను. నేను నా బోధ చేయట్లా, అందుకనే నేను నా బోధ జరగకోకుండా ఉండాలని, నా బోధ జరగకూడదని చెప్పి ఏం చేస్తా, ప్రతిదానికి వాక్యం, నోట్లో మాట వస్తే వాక్యం చూపిస్తున్నా. మీకు పౌలు అన్నట్టు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నా. మనకి ఎవరు ప్రామాణికము? వాక్యము ప్రామాణికమా లేకపోతే వ్యక్తి ప్రామాణికమా? నేను ప్రతి దానికి వాక్యాన్ని చూపిస్తున్నాను. నేను నా బోధ చేయట్లా, అందుకనే నేను నా బోధ జరగకోకుండా ఉండాలని, నా బోధ జరగకూడదని చెప్పి ఏం చేస్తా, ప్రతిదానికి వాక్యం, నోట్లో మాట వస్తే వాక్యం చూపిస్తున్నా. మీకు పౌలు అన్నట్టు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నా. కోడి పిల్లల్ని తీసుకెళ్ళిపోయినట్టు నాన్నమ్మాలు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయట్లా, వాక్యానికి అప్పగిచ్చేస్తున్నా. అదనమాట. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం, ఈ అన్ని జనుల పరిస్థితి చూసాం కదా, అన్ని జనుల పరిస్థితి చూసిచ్చాం. మరి ఎందుకు వాళ్ళు పేతురు ప్రసంగం చేయటం ద్వారా పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి విన్న వాళ్ళ మీదకి ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చింది అంటే, అన్ని జనుల పరిస్థితి ఇలా ఉంది. ఇలా ఉంటే ఏం చేశాడు దేవుడు, ఏం జరిగించాడు, దాని గురించి మనం కాబట్టి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మరి 12 మందే పొందుకున్నారు పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మని అని మనం చెప్తే, మరి సంఘం అంతా ఎలా పొందుకుంటారు అని అంటే, ఇది ఎలా పొందుకుంటారు ఇంత వినాలి, ఇంత నేర్చుకోవాలంటే మామూలుగా బైబిల్ని మామూలుగా చదివితే అర్థం కాదు, నీకంతా అర్థం అవ్వాలి. బైబిల్ మొత్తం సారాంశం అర్థం అవ్వాలి, అన్య జనుల గురించి సారాంశం అర్థం అవ్వాలి, దేవుని సంకల్పం అర్థం అవ్వాలి, దేవుని ప్రణాళిక అర్థం అవ్వాలి. ఇవన్నీ కూడా అర్థమైతేనే తప్ప మనకి బైబిల్ అర్థము కాదు. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి ప్రియులారా. ఇది ఎవరిని కూడా కించపడటానికి కానీ, ఎవరిని తప్పు పట్టుకుంటానికి కానీ, మాకే తెలుసు మీకేమి తెలియదు అని అనటానికి కానీ మేము ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురాలేదు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా బైబిల్ చెప్తున్న సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు తెలియపరచడానికి మేము ఈ యొక్క గొప్ప ప్రణాళికను మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. మేము నమ్మిన దానికి, మేము అనుసరించుతున్న దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు అనేటటువంటి ఆలోచన పెట్టుకోబాకండి. ఇంకా మీరు ఇంకా వినవలసింది చాలా ఉంది. ఇంకా మనం పూర్తిగా లోనకి వచ్చేయలేదు. ఇప్పుడు జస్ట్ ఇట్లా టచ్ అవుతున్నాం అంతే, అంతేగాని పూర్తిగా లోనకి రాలేదు. కాబట్టి ఇంతవరకు చెప్పినవన్నీ మీరు మళ్ళీ వరుసలే అనండి. ఇప్పుడు ఇంచుమించు ఇది 13వ పాఠం. ఇది 13వ పాఠం. ఈ 13 పాఠాలు వింటే ఇప్పుడు చెప్పింది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినంత వరకు మీరు వింటే భవిష్యత్తులో చెప్పబోయే ఇంకొక కొన్ని పాఠాలన్నీ కూడా అర్థమవుతాయి, లేకపోతే అర్థమవుతుంది. ఏదో మధ్యలో ఒక పాఠం వింటే అర్థమవుతుంది. కాబట్టి అన్నీ వినండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంతవరకే మీరు వినేసి నాకు చాలా డౌట్లు ఉన్నాయి అని మీరు అనుకోబాకండి. మీకున్న ప్రతి డౌట్ కూడా మా దగ్గర ఉంది. ఆ డౌట్లన్నీ తీర్చడానికే మేము ఉన్నాము. కాబట్టి ఈ క్లాసు క్రమంగా వినండి. వినటం ద్వారా మీకున్న డౌట్లన్నీ పోతాయి. మరి సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాఠం వినేటప్పటికి ఆ బంధకాలు తెంచుకుని ఇదిలించుకుని బయటకు వచ్చేసేటటువంటి పరిస్థితి సత్యాన్ని గ్రహించి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము. అపార్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరిని కూడా తప్పు పట్టాలని మా ఉద్దేశము కాదు, సత్యాన్ని ప్రకటించాలి అనేసి ఒక భారంతోనే మేము ముందుకు వచ్చాం. కాబట్టి
ప్రియులారా, మీటే ఈ పరిచర్య నిమిత్తము మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.